హలో ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై. ఇందులో కొంచెం ఎక్కువగా పెప్పర్ వేస్తాము. ఎలాంటి వారికి కూడా నచ్చుతుంది, తప్పక ట్రై చేయండి. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, ఆ తర్వాత దానికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత గట్టిగా ఉన్న పెరుగుని 1-2 టేబుల్ స్పూన్లు, తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని చికెన్ మొత్తం ఈ మసాలా మిక్స్ అయ్యేలాగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకునే స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయమాకండి, ఎందుకంటే మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ బాగా జ్యూసీగా అవుతుంది, లేదంటే మీ చికెన్ ఫ్రై చేసినప్పుడు రబ్బరీగా తయారవుతుంది. సో డెఫినెట్గా మ్యారినేట్ చేయండి చికెన్ని. మినిమం 15 మినిట్స్ చేస్తే చాలు, మ్యాక్సిమం 1-2 అవర్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ పెప్పర్ చికెన్ ఫ్రై మసాలా తయారు చేసుకుందాం. ఇది ఒక డ్రై మసాలా పౌడర్. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ జీరా, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సోంపు, తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెప్పర్ కార్న్స్ వేసుకుందాము. ఈ మసాలా దినుసులన్నిటినీ లో ఫ్లేమ్ పెట్టి వేయించుకుందాము. హై ఫ్లేమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి, ఎందుకంటే మసాలా అంతా మాడిపోతుంది కానీ మంచి ఫ్లేవర్ రాదు, మాడు వాసన వస్తుందన్నమాట మనం పౌడర్ చేసుకున్నప్పుడు. దీన్ని వేగినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పెప్పర్ చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక 5 క్లౌస్, తర్వాత 5 కార్డమమ్ పాడ్స్ వేసుకుందాం. తర్వాత 2-3 సినమన్ స్టిక్స్ వేసుకొని బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందాము. తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని తిరిగి వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్ వేసుకొని బాగా వేపుకుందాం. ఆనియన్స్లో కనుక సాల్ట్ వేసామంటే దానిలోంచి వాటర్ అంతా బయటికి వచ్చి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ వేయించండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇవి రెండు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ వేయించుకుందాము. ఇప్పుడు చూడండి, బాగా రెండు మిక్స్ అయిపోయి చికెన్ కూడా లైట్గా వేగుతూ ఉంది. వన్స్ ఇలా వేగిన తర్వాత ఒక 3-4 మినిట్స్ మూత పెట్టుకొని నీళ్ళు ఏమీ పోయకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ బాగా ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసామంటే చూడండి, చికెన్లోంచి చాలా వాటర్ బయటకు వచ్చి చికెన్ ఉడికినట్టు తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు మనం దీనిలో మనం చేసి పెట్టుకున్న పెప్పర్ చికెన్ మసాలాను వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా చికెన్ తోటి మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ అయిపోతూ ఉంది చికెన్లో. వన్స్ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్లేమ్ని హై పెట్టేసుకొని బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా చికెన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు 3-4 మినిట్స్లో వాటర్ ఎవాపరేట్ అయిపోయి చికెన్ రెడీ అయిపోయింది. అంతే అండి, పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.